హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా హంసల రాజ్యం కలదు. ఆ రాజ్యం కోశాగారంలో పురుషోత్తం, వనజారావు, సుందరం అనే ముగ్గురు కోశాగారం లెక్కలు చూస్తే గుమస్తాలుగా పనిచేసేవారు. ఆ ముగ్గురు రాజుగారు కల్పించిన వసతి గృహాలలోనే ఉండేవారు. అందువలన వారికి మంచి స్నేహం ఏర్పడింది. అయితే పురుషోత్తం భార్య పుష్పవల్లి, వనజారావు భార్య వనజ, సుందరం భార్య సరళ, వారి మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడింది. భర్తలు కోశాగారానికి వెళ్ళిపోగానే ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకునేవారు. వనజ, సరళ, నేను బంగారు హారం చేయించుకున్నాను, ఎలా ఉందో చూసి చెప్పండి అంటూ హారాన్ని చూపించింది పుష్పవల్లి. చాలా బాగుంది పుష్పవల్లి, ఎప్పుడు చేయించుకున్నావు? ఈ హారం ఎన్ని తులాలు అని ఆశ్చర్యంగా అడిగారు వనజ, సరళ. ఇది 10 తులాలు. మొన్ననే చేయించారు మా ఆయన అంది పుష్పవల్లి. నువ్వెంత అదృష్టవంతురాలువో పుష్పవల్లి. మా అన్నయ్య చూడు, ఏదడిగినా కాదనకుండా చేయించిచ్చేస్తాడు. అదే మా ఆయనలు ఉన్నారు చూడు, ఏదడిగినా డబ్బులు లేవు, ఈసారి చేయిస్తాంలే అంటారు. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే అన్నారు వనజ, సరళ. అలా కాసేపు ఆ హారం గురించే మాట్లాడుకుని, సర్లే ఇంకా వంట పని అవలేదుగా, అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి వంట పని అవలేదంటే మళ్ళీ తిట్లు పడతాయి, ఇంటికెళ్ళి వంట పని చేసుకుందాం పదండి అంటూ ఇంటికి బయలుదేరింది వనజ. అవునే పుష్పవల్లి, ఇంకా వంట పనే మొదలు పెట్టలేదు, పద ఇంటికి వెళదాం అంది సరళ. అవును కదా, వంట చెయ్యాలిగా అనుకుంటూ ఇంటికి బయలుదేరింది పుష్పవల్లి. అలా ముగ్గురు భర్తలు కోశాగారానికి వెళ్ళిపోగానే కాసేపు ముచ్చట్లు చెప్పుకుని, తరువాత ఇంట్లో పని చేసుకుని, పనైపోయిన దగ్గర నుంచి మరలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏమీ వనజ, సరళ, నేను కొత్త చీర కొనుక్కున్నానే, ఎలా ఉందో చూసి చెప్పండి అంటూ ఒక చీరను చూపించింది పుష్పవల్లి. చాలా బాగుందే అన్నారు వాళ్ళు. ఈ చీరలో ప్రత్యేకత ఏంటో తెలుసా అంది పుష్పవల్లి. ఏంటో చెప్పు అన్నారు సరళ, వనజ. ఈ చీర జరీ వెండితో చేయించానే అంది పుష్పవల్లి. అవునా, అందుకే చాలా బాగుందే అన్నారు సరళ, వనజ. మొన్న మా ఆయన్ని పండుగొస్తుంది కదా, ముతక చీరన్నా కొని పెట్టండి అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అన్నారే. మా అన్నయ్య చూడు, నువ్వు అడగంగానే వెండితో చేసిన చీరే కొనిపెట్టారు అంటూ బాధపడసాగింది వనజ. అవునే, మా ఆయన కూడా అంతే, చీర కొని పెట్టమంటే ఇప్పుడు డబ్బులు లేవు అన్నారు అంటూ సరళ కూడా బాధపడసాగింది. అలా కాసేపు కూర్చుని ఆ చీర గురించే కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రికి భర్త వచ్చిన తరువాత, ఏమండి, మిమ్మల్ని తక్కువ రేటు చీర కొనిపెట్టమంటే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పారు. అదే పుష్పవల్లి అడగంగానే వాళ్ళ ఆయనైతే వెండితో నేచిన చీర కొనిపెట్టారండి. మీ ఇద్దరికీ ఒకలాగానే కదా జీతం వచ్చేది, మరి అన్నయ్య ఏమో అన్నీ కొని పెడుతూ ఉంటాడు పుష్పవల్లికి, నువ్వేమో ఎప్పుడు చూడు డబ్బులు లేవంటావు. అసలు నాకు పెద్ద అనుమానం అండి, మీరు డబ్బులుంచుకుని కూడా లేవని చెప్తున్నారు కదూ కావాలని అంది వనజ. నీకెందుకు అబద్ధం చెప్తానే, నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. వచ్చే జీతం ఇంటి ఖర్చులకి, పిల్లల చదువులకి, వాటికి అయిపోతున్నాయే. ఇక నీకు బంగారం, చీరలు కొనిపెట్టాలంటే చాలడం లేదు. నేనేమి నీకు అబద్ధం చెప్పటం లేదు, అంతా నిజమే చెప్తున్నా అన్నాడు వనజారావు. ఏమోనండి, మీరేమో ఎప్పుడు చూడు చేతిలో డబ్బులు లేవు అంటారు, కానీ పుష్పవల్లి చూడు ఎప్పుడు బంగారమనో చీరనో విలువైన వస్తువులను ఏవో ఒకటి ప్రతి నెలా కొంటానే ఉంటుంది. అసలు ఎలా కొనగలుగుతుందో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనజ. నీకేంటే, నాకు కూడా అర్థం కావటం లేదు, ఆ పురుషోత్తంకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అనుకుంటూ వనజారావు కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఇంకొక రోజు పుష్పవల్లి ఇంకొక చీర తీసుకువచ్చి, ఇదెలా ఉందో చూసి చెప్పండి అంటూ
సరళకు వనజకు చూపించింది. ఆ, బాగానే ఉంది. ఇంతకీ ఈ చీరలో ప్రత్యేకత ఏంటో అంది సరళ. ఈ చీర జరీని బంగారంతో చేయించాను అంది పుష్పవల్లి. అవునా, బంగారమా అంటూ ఆశ్చర్యంగా చూడసాగారు సరళ, వనజ. అవునే, చాలా బాగుంది కదూ అంది పుష్పవల్లి. అవును, చాలా బాగుంది. అయినా ఇన్ని చీరలు కొంటావు కదా, వీటిని పెట్టడానికి ఇంట్లో అసలు స్థలం ఉందేమి అంది సరళ. అవును సరళ, ఇల్లు చిన్నదైపోయింది. నేను కొన్నవేమో ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు. ఈ విషయం మా ఆయనతో చెప్తే, సరే ఈ ఉచిత గృహం కాకుండా ఇంకొక పెద్ద ఇల్లు కొని పెడతానన్నారు. నాకేమో మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం ఇష్టం లేక ఇల్లు కొనొద్దులే, ఇక్కడే ఎలాగోలా సర్దుకుంటానని చెప్పాను అని చెప్పింది పుష్పవల్లి. ఏంటి, మా అన్నయ్య పెద్ద ఇల్లే కొని పెడతానన్నాడా అంటూ ఆశ్చర్యపోతూ అదే ఆశ్చర్యంతో ఇంటికి వెళ్ళిపోయారు సరళ, వనజ. అయితే సరళ భర్త సుందరం వచ్చిన తరువాత, ఏమండి, మీరు ఒక చీర కొని పెట్టమంటేనే డబ్బులు లేవంటారు, కానీ అన్నయ్య చూడు పుష్పవల్లికి ఇల్లే కొని పెడతానన్నారంట. మీ ఇద్దరి జీతం ఒకటే కదా, కానీ మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఎందుకు ఉండవు అని అనుమానంగా అడిగింది సరళ. ఏమోనే, నాకు వనజారావుకు కూడా అదే అనుమానంగా ఉంది. మా ముగ్గురిది ఒకటే జీతం, కానీ నెల చివరకు వచ్చేసరికి వనజారావుకి నాకు ఆ జీతం సరిపోవటం లేదు. మరి పురుషోత్తంకి మాత్రం ఆ జీతం ఎలా సరిపోతుందో, వాళ్ళ భార్యకి అన్నీ ఎలా కొని పెడుతున్నాడో నాకు వనజారావుకి మాత్రం ఏమీ అర్థం కావటం లేదే అన్నాడు సుందరం. అంతేలేండి, మీకు అర్థం కాదు, అలా ఆలోచిస్తూనే ఉండండి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సరళ. ఇంటికి రాగానే ఇదే గోల అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు సుందరం. ఏంట్రా సుందరం, ఇలా వచ్చావు అన్నాడు వనజారావు. ఇంటికి వెళ్ళంగాని ఒకటే పోరురా. ఆ పుష్పవల్లి అది కొనుక్కుంది, ఇది కొనుక్కుంది, ఆ పురుషోత్తం అన్నయ్య ఏదడిగితే అది కొని పెడుతున్నాడు, నువ్వెందుకు కొనట్లేదు అంటూ నా దుంప తెంచేస్తుంది సరళ. ఆ గోల భరించలేకే బయటకు వచ్చేశాన్రా. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు సుందరం. నా పరిస్థితి అదేరా, ఇంటి దగ్గర కూర్చుంటే చాలు ఇక అదే గోల, తట్టుకోలేకే ఇలా బయటకు వచ్చాను అన్నాడు వనజారావు. అవునరా సుందరం, మన ముగ్గురి జీతం ఒకలాగానే కదా వచ్చేది, కానీ మన ఇద్దరికీ సరిపోవటం లేదు, వాడికి మాత్రం ఎలా సరిపోతుంది? ఏదో తప్పు జరుగుతుందిరా, నాకు అనుమానంగా ఉంది అన్నాడు వనజారావు. నాకు కూడా అనుమానంగానే ఉందిరా, ఆ పురుషోత్తం కోశాగారంలో ఏదో దొంగతనం చేస్తున్నట్టున్నాడు. లేదంటే ఇన్ని నగలు చీరలు ఎలా కొని పెడతాడు? అదీ కాక పెద్ద ఇల్లు కూడా కొంటానన్నాడంట్రా. నాకైతే ఏదో అనుమానంగానే ఉంది, వాడు దొంగతనమే చేస్తున్నాడు అన్నాడు సుందరం. అవునరా, వాడు దొంగతనమే చేస్తున్నాడు. ఇలా గనక మనం చూసి చూడనట్టు వదిలేశామంటే చివరికి ఆడి దొంగతనం మనకు కూడా చుట్టుకోవచ్చు. మన ముగ్గురం స్నేహితులం కదా, వాడితో పాటు మనం కూడా దొంగతనం చేశామేమో అనుకుని రాజుగారు మనకు కూడా శిక్ష విధించొచ్చురా. అలా జరగకుండా ఉండాలంటే మనమే ముందుగా వెళ్ళి కోశాధికారి గారికి జరిగిందంతా చెప్పేద్దాం అన్నాడు వనజారావు. అవునరా, ఆ పని చేయటమే మంచిది అన్నాడు సుందరం. అలా ఇద్దరూ సరే అంటే సరే అనుకుని మరుసటి రోజే కోశాధికారి వద్దకు వెళ్ళి, అధికారి గారు, పురుషోత్తం దొంగతనం చేసి దొంగలెక్కలు రాస్తున్నాడేమో అని మాకు అనుమానంగా ఉంది అని చెప్పాడు సుందరం. మీకెందుకొచ్చింది ఆ అనుమానం అని అడిగారు కోశాధికారి గారు. మా ముగ్గురికి జీతం ఒకటే కదా, మాకేమో ఆ జీతం అరాకొరా సరిపోతుంది, కానీ పురుషోత్తం మాత్రం అదే జీతంతో వాళ్ళ ఆవిడికి బంగారం వెండితో నేర్చిన చీరలు, పెద్ద పెద్ద హారాలు, విలువైన వస్తువులు, అలాగే పెద్ద ఇల్లు కూడా కొనాలని చూస్తున్నాడంట. పురుషోత్తంకి జీతమే ఆధారం, పెద్దల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు, అందుకే మాకు అనుమానం వచ్చింది అని చెప్పాడు వనజారావు. సరే అయితే ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి అన్నారు కోశాధికారి గారు. అని ఆ మరుసటి రోజే హఠాత్తుగా పురుషోత్తం ఇంటికి తనిఖీకి వచ్చారు. పురుషోత్తం, నీ ఇంట్లో ఉన్న ఆభరణాలు, విలువైన వస్తువులు అన్నీ తీసుకువచ్చి నా ముందు పెట్టు, అలాగే వాటికి లెక్కలు కూడా చూపించు అన్నారు కోశాధికారి గారు.
అయ్యా, మా ఇంట్లో ఎటువంటి బంగారు ఆభరణాలు లేవు, అన్నీ నకిలీవే అని చెప్పాడు పురుషోత్తం. మాకందిన సమాచారం ప్రకారం మీ ఆవిడికి పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు, అలాగే వెండితోనూ బంగారంతోనూ నేచిన చీరలు ఉన్నాయని తెలిసింది. నువ్వు అబద్ధం చెప్పొద్దు. భటులను లోపలికి పంపించి వాటిని తీసుకురమ్మని చెప్పనా అన్నారు కోశాధికారి గారు. నిజంగా అయ్యా, మా ఇంట్లో ఎటువంటి బంగారమూ లేదు అని చెప్పాడు పురుషోత్తం. ఏంటి సుందరం, మీరేమో పురుషోత్తం బంగారము వెండి అన్నీ కొంటున్నాడని చెప్పారు. పురుషోత్తం చూస్తుంటేనేమో మా ఇంట్లో అసలు బంగారమే లేదని చెప్తున్నాడు. ఎవరు అబద్ధం చెప్తున్నారు అని అడిగారు కోశాధికారి గారు. మేము నిజంగానే నిజం చెప్తున్నామయ్యా. పుష్పవల్లియే బంగారు ఆభరణాలను చీరలను మా ఆవిడికి చూపించింది అని చెప్పాడు సుందరం. ఏం పుష్పవల్లి, నువ్వు బంగారు ఆభరణాలని చీరలని వనజకి సరళకి చూపించావని అంటున్నారు. నువ్వు చూపించావా లేదా అని అడిగారు కోశాధికారి గారు. అంటే నకిలీ హారాలని బంగారు హారాలని చెప్పి చూపించానండి. అవి పిచ్చివే. అలాగే చీరలు కూడా మామూలు జరీ చీరలే. ఏదో గొప్పగా ఉంటుందని బంగారం వెండి అని చెప్పాను అంతే. అంతేగాని మా ఇంట్లో ఎటువంటి బంగారం కానీ విలువైన వస్తువులు కానీ లేవండి. కావాలంటే మీరే చూడండి అంటూ లోపలికి వెళ్ళి వాటిని తీసుకువచ్చి చూపించింది పుష్పవల్లి. నిజంగానే అవి నకిలీ హారాలే. ఏంటి, గొప్పల కోసమని చెప్పి అబద్ధాలు చెప్పావా అని కోశాధికారి గారు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరళ, వనజ ఏమే మామూలు చీరల్ని బంగారంతోనూ వెండితోనూ నేచిన చీరలని చెప్తావా, చిచి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమేం వద్దు వద్దు అంటున్నా వినకుండా గొప్పల కోసం అని చెప్పి పిచ్చివాటినేమో బంగారం అని అందరికీ చూపించావు. ఇప్పుడు చూడు మన పరువు ఎలా పోయిందో అని భార్యను తిట్టసాగాడు పురుషోత్తం. ఏమో, నాకేం తెలుసండి ఇలా జరుగుతుందని. ఏదో అబద్ధం చెప్తే వాళ్ళ ముందు గొప్పగా ఉంటుందిలే, నన్ను చూసి వాళ్ళంతా ఈర్ష్య పడతారనుకున్నాను. తీరా చూస్తే ఇలా జరిగింది. నాకు మాత్రం బాధగా లేదా ఏంటి? అయినా ఇక ముందు గొప్పల కోసం ఇక అబద్ధాలు చెప్పనులేండి. దీంతో నాకు బాగా బుద్ధొచ్చింది అని చెప్పింది పుష్పవల్లి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.